తెల్లవారితో ఎవరు ముఖం చూశానో గాని మంత్రి నా చెయ్యి తెగిందయ్యా అని చెప్పేసి రాజు మంత్రితో అంటాడు. అప్పుడు మంత్రి మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచి కోసమే అంటాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, నా చెయ్యి తెగితే అంతా మంచికే అంటావు? ఎవరక్కడ, వెంటనే ఇతన్ని బంధించండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ రోజు రాజు వేటకు వెళ్తాడు. అక్కడ ఆటవికులు రాజును బంధించి బలివ్వాలనుకుంటారు. అక్కడ ఆటవికుల యొక్క పురోహితుడు ఇతని దేహము దోషభూయిష్టంగా ఉంది, ఇది బలికి పనికి రాదు అని చెప్పేసి ఆ రాజును విడిచిపెట్టమని చెప్తాడు అన్నమాట. వెంటనే రాజు మంత్రి దగ్గరకు వచ్చి, నాకు జరిగింది మంచిదే, కానీ నాకు మంచి చెప్పబోయి చెరసాల వెనకల నిలబడి ఉన్నావే రాజా, ఒకవేళ నేను చెరసాలలో బంధించబడి ఉండకపోయి ఉంటే ఈ రోజు మీతో పాటు వేటకు వచ్చుండేవాడిని. నా దేహము దోషభూయిష్టంగా లేదు కాబట్టి వారు నన్ను బలిచ్చేవాళ్ళు. అదే విధంగా మన యొక్క ప్రమేయం లేకుండా వచ్చే కష్టాలను చూసి బెంబేలెత్తిపోకూడదు. మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి కూడా ఆ భగవంతుని యొక్క నేతృత్వంలో ఉన్నత గతి కోసమే ఏర్పాటు చేయబడిందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో చాలా నిర్మలంగా నిర్మాణాత్మకంగా మనం ఆలోచించగలుగుతాము.